పోలీసులకు తెలుసు, ప్రభుత్వానికి తెలుసు, మీ అందరికీ తెలుసు. ఇప్పటి వరకు మరి దాని మీద ఏమి స్పందిస్తారు ఏంటి అనేది ఎవరికి తెలియట్లా. రేపు ఒకవేళ ఇంతమంది సరే 1,00,000 మంది కాకపోతే 10,000 మందే గనక ఆ బంగారు పాళ్యానికి ఆ మార్కెట్ యార్డ్కి వస్తే ఖచ్చితంగా ఇది పోలీసుల ఉదాసీనత, ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ ఇట్లాగే వస్తుంది. మళ్ళీ ఏదైనా జరిగితే మాత్రం ఈసారి వాళ్ళని ఎంత తిడతారో ప్రభుత్వాన్ని పోలీసులను కూడా అంతే తిడతారు, ఇప్పటికే తిడుతున్నారు. సో దీనికి సంబంధించి పోలీసులు కఠినంగా ఉంటారా ఈసారైనా? సార్ ఇక్కడ సార్ నేను చాలా క్రిస్టల్ క్లియర్ ఒక విషయం చెప్తాను. పోలీసులు ఇచ్చినటువంటి పర్మిషన్ లెటర్, ముఖ్యంగా పూతలపట్టు ఎక్స్ఎమ్మెల్యే పర్మిషన్ కోసం లెటర్ పెట్టాడు. ఏమంటే stated that approximately 10,000 people are expected to attend the program and that Sri Y.S. Jagannath Reddy, former CM AP, will address the gathering by using public address system. The applicant further stated that 10 vehicles will be utilized anta. ఏం జోక్ గా ఉంటే ఎక్స్ఎమ్మెల్యే పెట్టిన లెటర్ 10,000 మెంబర్స్ పీపుల్ ఆర్ ఎక్స్పెక్టెడ్, 10 వెహికల్స్ విల్ బి యూటిలైజ్డ్ అని చెప్పి లెటర్ పెట్టాడు. పోలీసులు ఇచ్చిన టర్మ్స్ అండ్ కండిషన్స్ చాలా స్పష్టంగా ఉంది. అంటే బంగారు పాళ్యానికి రైల్వే స్టేషన్ లేదు, బంగారు పాళ్యానికి రైల్వే స్టేషన్ ఉందా? 10 రైళ్లు వస్తాయేమో. ఏం లేదు సార్. ఏం చూడండి, యూస్ ఆఫ్ డీజే సిస్టమ్, సౌండ్ మిక్సర్స్, హై డెసిబుల్ ఆడియో సిస్టమ్స్ ఆర్ నాట్ అలౌడ్ డ్యూరింగ్ ఎంటైర్ ది ఈవెంట్. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఇక్కడ ఏంటంటే టపాకాయలు కాల్చకూడదు అని చెప్పేసి చాలా స్పష్టంగా ఉంది. ర్యాలీస్ కానీ పొసెషన్స్ కానీ ఏమీ చేయకూడదు. అన్నిటికైనా ముఖ్యమైన పాయింట్, కన్జంప్షన్ అండ్ పొసెషన్ ఆఫ్ లిక్కర్, నార్కోటిక్స్, ఎనీ అదర్ ఫార్మ్ ఆఫ్ ఇన్టాక్సికేషన్స్ యాజ్ వెల్ యాజ్ యూస్ ఆఫ్ ఫైర్ క్రాకర్స్ ఆర్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ డ్యూరింగ్ ది ప్రోగ్రామ్. ఇన్ని రకాల ఒక నిమిషం సార్, ఒక్క నిమిషం కాదు, ఇదే ముఖ్యం. లేకుండా ఎలాగండి సార్? అదే సార్ అక్కడికి వస్తున్నా నేను. ఐ విల్ కంక్లూడ్ ఆ పాయింట్ కి వస్తున్నా. క్రిస్టల్ క్లియర్ గా నేను ప్రభుత్వం చెప్పాల్సిందని చెప్పేసింది. రేపు పొద్దున దీంట్లో ఏదైనా డీవియేషన్ ఉంటే, మొన్న అంబటి రాంబాబును ఒక సిఐ వార్నింగ్ తో పంపించేశాడు. ఈసారి దీంట్లో డీవియేషన్స్ ఉండి నీ బల ప్రదర్శన చేస్తే మాత్రము పోలీసులు ఉక్కుపాదంతో తొక్కేస్తారు. నేను కొన్ని పదజాలాలు వాడదలుచుకోలేదు, ఉక్కుపాదంతో తొక్కుతారు అని చెప్పేసి ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాను. నేను నువ్వు వస్తావా, పరామర్శిస్తావా, చెయ్యి. జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రామ్స్ అని ఎట్లుంటాయి తెలుసా సార్? చుట్టుపక్కల ఈ కర్నూలు, కడప, నెల్లూరు నుండి, ఈ రాజంపేట నుండి పెద్ద ఎత్తున తరలిస్తాడు. ఒక 500 మందిని కార్యకర్తలు ఫ్రంట్ రోలో ఉంటారు. మిగతా డబ్బు ఇచ్చి పేమెంట్ బ్యాచ్ సెకండ్ రోలో ఉంటుంది. ఈ ఫ్రంట్ రోలో ఉన్నటువంటి 500 మంది ఈయన వచ్చిన తర్వాత సీఎం 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 అని నడిచేది, పులి 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 నడిచేది. ఈయన ఏ రాష్ట్రంలో సీఎము, ఏ ఊరు పులి, ఎవరికి అర్థం కాదు. అంత సెల్ఫీ కోసం ఎగబడేది. ఇవన్నీ ట్రైనింగ్ ముందుగానే ప్లాన్డ్. ఇది ఈ లోపల సాక్షి వాళ్ళు వెనకాల పైనుండి డ్రోన్ కెమెరా ఎగిరేసి ఆ ఎగిరి దూకేటువంటి పిల్ల బ్యాచ్ అంతా కూడా ఫోటో తీసేది. మరుసటి రోజు సాక్షి పేపర్లు వేసుకునేది. జన నీరాజనం జగన్ కని. ఏం నీరాజనం? నిజంగా రేపు వచ్చే దాంట్లో కనీసం 50 మంది కూడా రైతులు ఉండరు, పక్కా. ఇది నేను ఈ సందర్భం కూడా చెప్తున్నాను. ఇటువంటి ఆర్గనైజ్డ్ కార్యక్రమాలు, ఇటువంటి డూప్లికేట్ కార్యక్రమాలు ఎవరి మీద చేస్తున్నావు, ఎవరిని అడ్డం పెట్టి చేయాలనుకున్నావు? దీంట్లో వచ్చే లబ్ధి ఏంది? ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎంత పకడ్బందీగా ఇచ్చింది. సాధారణంగా 500 మందికి పర్మిషన్ ఇవ్వటమే చాలా గొప్ప విషయం. నీకు ఇచ్చారు, వచ్చావా, ఓదార్పు చేశావా, పరామర్శించావా, రైతు కష్టాలు ఏదైనా తెలుసుకున్నావా? ఎస్, యు అడ్రస్. మీరు స్టార్టింగ్ లో చెప్పినట్టు అసెంబ్లీకి రా, చెప్పు. నువ్వు అసెంబ్లీకే రాకుండా డుమ్మా కొట్టేసి పారిపోతాడో, నువ్వు తెలుసుకొని ఏం చేస్తావు? నువ్వు ఏ రాష్ట్రంలో చేయని విధంగా మనం చేస్తున్నాం, రైతుకు అండగా నిలబడుతున్నాం. అది వదిలిపెట్టి పెద్ద దండయాత్ర చేసేదానికి వచ్చినట్టు. ఇప్పటికే సజ్జల రామకృష్ణారెడ్డి ఉదయాన్నే టెలిఫోన్ కాన్ఫరెన్స్ తీసుకున్నాడు వాళ్ళ వైసీపీ క్యాడర్స్కి. ఏం చేసినా చేసుకోండి, మండలానికి 1500 మంది రావాలి. ప్రతి మండలానికి, చిత్తూరు జిల్లాలో 65 మండలాలుంటే 1500 మంది ప్రతి మండలానికి రావాలా.
ఒక్క పూతల పట్టు నుండి 30,000 మంది గేదర్ అవ్వాలని చెప్పి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, రేపు పొద్దున ఏదైనా వైసీపీ నాయకుడు ఉద్దేశపూర్వకంగా ఓవర్ యాక్షన్ చేసి ఏదో మీడియా కోసం మీడియా అటెన్షన్ ని డ్రా చేయాలని ఆగడం చేస్తే మాత్రము ఉక్కు పాదంతో తొక్కుతాము. వాడదలుచుకోలే పదజాలాలు తాట తీస్తారు. ఇది మాత్రం నేను పక్కాగా చెప్తున్నా. ఎందుకంటే ఓపిక సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. వల్ల కాదని ఆలకూడదు. దండయాత్ర ఇచ్చినటువంటి అరే భలేవారే సార్. ఇప్పుడు సార్ ఒక్క నిమిషం సార్, మా వల్ల కాదండి, పోలీస్ జీబీకి డాన్స్ చేస్తే ఇంతవరకు చేసిన వాడిని ఏం చేశారు తెలియదు. రప్ప నరికేస్తామని చెప్పి పోస్టర్ పట్టుకొని హడావుడు చేసిన వాళ్ళు తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ నిందితుడిగా ఉండి ఆ చనిపోయిన సింగయ్య భార్య కుటుంబ సభ్యులు ఇంటికి పిలిపించుకోకూడదు కదా, పిలిపించుకున్నాడు. అదేమైందో, ఆ కేసు ఏమైందో తెలియదు. మీరు ఏం చేయలేరనేది వాళ్ళకి తెలిసిపోయిందండి. అందుకే ఈ రకంగా ఇప్పుడు అట్లా సార్ మీరు సార్ నేను ఒకటి చెప్తాను, మేమేమి చేయలేమనే విషయాన్ని నేను ఒప్పుకోను. ఎందుకంటే మా నాయకుడు మా మంచితనం సార్, అట్లా కాదు, మా నాయకుడి యొక్క మంచితనాన్ని చేతగానితనంగా తీసుకోవద్దని చెప్పిన వైసీపీ క్యాడర్ హెచ్చరిస్తా ఉన్నాను. మా నాయకుడు మంచితనాన్ని చేతగానితనంగా తీసుకుంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక ఆయన దగ్గుకుంటూ ముక్కుకుంటూ మూలుకుంటూ హాస్పిటల్లో ఉన్నాడు. ఇంకొక ఆయనకు కూడా ఆ పరిస్థితి వస్తుంది. మంచితనాన్ని చేతగానితనం తీసుకుని మేమేదో మా అడ్మినిస్ట్రేషన్ ఏదో, మా డెవలప్మెంట్ ఏదో, మా వెల్ఫేర్ ఏదో, మేము పబ్లిక్ ఆన్సరబుల్. అంతేగాని గంజాయి బ్యాచ్, రౌడీ బ్యాచ్ ఈ విధంగా వస్తుంటే మా అటెన్షన్ అంతా వీళ్ళ మీద ఆడ తీసుకొచ్చి పెట్టేది. అందుకని చెప్పేసి ఇది ఆసరాగా తీసుకుని కుప్పి గంతులేస్తే, హనుమంతుడి ముందు కుప్పి గంతులేస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా, అది విషయంగా జరుగుతుంది. మొన్నటి రాంబాబు చేశాడు. రేపు